వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు కోవిడ్-19 సమరంలో ముందడుగు వేసిన భారత నౌకాదళం సముద్ర సేతు 2లో భాగంగా సింగపూర్ నుంచి ఆక్సిజన్ తరలింపు ఏపీకి మరో 3,60,000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందజేత గన్నవరం టీకా కేంద్రానికి తరలింపు విజయవాడలో కోవిడ్ పరిస్థితిపై మంత్రి సమీక్ష సామాన్య ప్రజానికం అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి ఆళ్లనాని కోవిడ్-19 కట్టడికి ప్రజలు అందరూ సహకరించాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ విజ్ఞప్తి నెల్లూరు జిల్లా మనుబోలులో సిలిండర్ పేలుడు ఇద్దరికి తీవ్ర గాయాలు ఒకరికి పరిస్థితి విషమం దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19 సెకండ్ వేవ్పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని పట్టిపీడిస్తున్న ఆక్సిజన్ కొరతని అధిగమించేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించింది సముద్ర సేతు 2లో భాగంగా సింగపూర్ నుంచి ఆక్సిజన్ని తీసుకొచ్చింది ఈ నెల 2న సింగపూర్ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్ ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధం నౌకల ద్వారా పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ నిల్వల్ని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం విశాఖకు తీసుకొచ్చాయి ముందుగా ఐఎన్ఎస్ తల్వార్ 54 టన్నుల ద్రవపు ఆక్సిజన్తో విశాఖ తీరానికి చేరుకుంది అనంతరం అతిపెద్ద ల్యాండింగ్ షిప్ ఐఎన్ఎస్ అవతార్ భారీ స్థాయిలో ఆక్సిజన్ సింగపూర్ నుంచి తీసుకొచ్చింది 27 టన్నుల సామర్థ్యం ఉన్న 8 ఆక్సిజన్ ట్యాంకర్లతో పాటు 3,600 ఆక్సిజన్ సిలిండర్లు పెద్ద ఎత్తున కోవిడ్-19కు సంబంధించిన మెడికల్ సామగ్రిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 3,60,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి వాటిని టీకా కేంద్రానికి తరలించారు అక్కడి నుంచి జిల్లాలకు పంపనున్నారు వ్యాక్సిన్ కొరతతో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నారు రెండో డోసు వేయించుకునే వారికి ప్రాధాన్యత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది
నేను కూడా TV9 తరచూ చూస్తూ ఉండండి. TV9 ఆగండి, కొంచెం ఫోటోస్ స్టిల్ ఉన్నాయి. మమ్మల్ని కూడా చూసుకో. ఓకే, రెడీ? ఓకే. ఓకే, ఓకేనా? ఓకే. రాష్ట్రంలో వేగంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుందని, జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతుందని మంత్రి పేర్ని నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయవాడలో వైద్యాధికారులతో సమావేశమై కోవిడ్ పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే అది సాధారణ దగ్గని పోలి ఉండదని, దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుందని, అలాగే సంబంధిత వ్యక్తి స్వరంలో కూడా మార్పు గమనిస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడంతో పాటు మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెగ్నెన్సీలో కూడా అంతే, మన రక్తమే బిడ్డకి వెళ్తుంది కాబట్టి అది కాంట్రాఇండికేట్ చేస్తున్నాం. ఎందుకంటే వీటి మీద ఈ కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ మీద కానీ ట్రయల్స్ ఇంకా ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ లో పూర్తిగా అవ్వలేదు కాబట్టి మనం అడ్వర్స్ ఈవెంట్స్ ప్రివెంట్ చేయడానికి. బట్ ఇతర దేశాలను చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. మనకి గైడ్ లైన్స్ వచ్చేంత వరకు మనం మాత్రం ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ లో ప్రివెంట్ చేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ ని గత 2 సంవత్సరాల నుంచి డిఫర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది కోవిడ్ సీజన్ అని. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నానని అడుగుతున్నాను. ఆల్వేస్ బెటర్ టు గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ దెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ కోవిడ్ వల్ల డోంట్ డిఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. ఏజ్ రన్స్ ఆన్, ఇట్ డస్ నాట్ వెయిట్. సో వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోండి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో. దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రాక్షన్ విత్ యువర్ ఫెసిలిటీ ట్రీట్మెంట్. అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీలో అనుకోకుండా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ డోస్ తీసుకోవాలా లేదా, ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్, తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ట్రైమిస్టర్ లో యూజువల్లీ అడ్వైజబుల్ కాదు. సో యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్టర్ 8 weeks. స్టీరాయిడ్స్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నెక్స్ట్ కామన్ ఇష్యూ. ఇది మోస్ట్ కామన్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ గా మనం చూస్తున్నాం. చెప్పినట్లు గత వేవ్ లో స్టీరాయిడ్స్ చాలా తక్కువ యూజ్ చేశాం. ఇప్పుడు ఈ వేవ్ లో స్టీరాయిడ్స్ చాలా హై డోస్ అవసరం అవుతుంది. సో ఈ హై డోస్ స్టీరాయిడ్స్ వల్ల పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ గా మన దగ్గరికి మ్యూకర్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తుంది. ఇది కోవిడ్ ట్రీట్మెంట్ తీసేసుకున్నాక 2 weeks తర్వాత మనకు కనిపిస్తుంది. ఇదేంటంటే ఒక బ్లాక్ ఫంగస్. అది ఎక్కువగా మన ఫేస్ భాగంలో ఉంటుంది, కంటి దగ్గర, నుదురు భాగంలో, ముక్కు దగ్గర. అంటే స్టఫీనెస్, మన ముక్కులో ఏదో గట్టిగా అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తుంది, కంటి దగ్గర పెయిన్ గా అనిపిస్తుంది, ఫోర్ హెడ్ భారంగా అనిపిస్తుంది, లేదా ఇటు పక్క ఫేస్ అంతా నమ్గా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా ఇంకో లక్షణం ఇంకా సివియరిటీ పెరిగే కొద్దీ కన్ను బయటికి పొడుచుకొచ్చినట్లు అనిపిస్తుంది. సో ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, స్టీరాయిడ్స్ వాడిన హిస్టరీ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ మీకు ట్రీట్ చేసిన ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇది ఎర్లీగా కనుక మనం ట్రీట్ చేసినట్లయితే అది బ్రెయిన్ దాకా వెళ్లకుండా ప్రివెంట్ చేయడం. ఇంకా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ నేను ఒక కేసులో చూసింది GBS, గులియన్ బారీ సిండ్రోమ్ అంటాం. ఇదేంటి అంటే మన నరాలు వీక్ గా అవుతా ఉంటాయి, దానంతా దాన్ని నిలబడలేదు. వీళ్ళల్లో ఫైనల్ గా ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ట్రీట్ చేస్తాం. సో ఈ కాంప్లికేషన్ కూడా ఒకటి చూసాం. కోవిడ్ వచ్చి సజావుగా నార్మల్ ట్రీట్మెంట్ కేవలం డాక్సే ఐవెర్మెక్టిన్ తీసుకుని తర్వాత వాళ్ళు 2-3 weeks తర్వాత వాళ్ళంతా వాళ్ళు నిలబడలేక, లేదంటే గనక పట్టత్వం లేక ఇలా వచ్చిన కేసెస్ కొన్ని నీరు కానీ పేషెంట్ దగ్గర వచ్చిన వాడిన నీరు కానీ పట్టుకోవటం వల్ల ఆ ప్రదేశంలో వైరస్ వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ గాలి ద్వారా ఎక్కువగా అవకాశం ఎక్కువ. అంటే డాక్టర్ గారు చెప్పింది అంటే ఆయన చెప్పేది ఏంటంటే మనం ఎక్కడా కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్ కి దగ్గరలో ఉంటే అతను తుంపర్లు అతనితో మాట్లాడినప్పుడు మాస్క్ లేకుండా తుంపర్లు కనుక మన మీద పడితే
లేదా ఈ గాలిలో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ టైంకి మనం ఆ మధ్య నుంచి అతను ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది మనకి సోకటానికి అవకాశం ఉందని, వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని. మనం ఆ మాస్క్ వేయకపోతే మనం మాస్క్ లేకపోయినా, అలాగే మనకి కోవిడ్ వాళ్ళకి ఇద్దరికి మాస్క్ లేకపోయినా కోవిడ్-19 కట్టడికి జిల్లాలోని ప్రజలు అందరూ సహకరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 1,05,000 మందికి 2వ విడత కోవిడ్ వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ పెంచలయ్య పాల్గొన్నారు. ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మనకు టోటల్గా 7,05,000 వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ డోసు 5,23,000, సెకండ్ డోసు 1,82,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు మే నెల ఏదైతే ఈ మే నెల ఉందో ఈ మే నెలకు వచ్చేసి దాదాపు 1,22,000 మంది ఈ సెకండ్ డోస్ కోసం మాత్రమే డ్యూ ఉన్నారు. సో ఈ నెల 7 నుంచి మే 31 వరకు కూడా మనకు చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం సెకండ్ డోస్ ఎవరికైతే అందజేయాల్సిన అవసరం ఉందో ఈ 1,22,000 మంది ఎవరైతే మనకు అందజేయాల్సిన అవసరం ఉందో కేవలం సెకండ్ డోస్ మాత్రమే మనము ఈ యొక్క మే 31 వరకు వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా మనము ఇవ్వబోతున్నాము. సో దీనికి కొన్ని సూచనలు సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇవాళ మండలాలు, మున్సిపాలిటీలు కూడా సూచనల సలహాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ 1,22,000 మంది ఉన్నారో వాళ్ళ డేట్ ప్రకారం, ఉదాహరణకి ఎవరైతే 6 వారాలు దాటిన వాళ్ళు ఉన్నారో సీనియారిటీ ప్రకారం వాళ్ళకి లైవ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఉదాహరణకి మనకు ఇప్పుడు దేశంలో మన జిల్లాలో దాదాపు 24,000 వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి. సో బుధవారం నాటికి ఆ 24,000 వ్యాక్సిన్ డోసులు తగ్గేటట్టు ప్రతి మున్సిపాలిటీ, ప్రతి మండలాలు కవర్ అయ్యేటట్టు ఆ లిస్టుని ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో, సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్టుని పంపడం అనేది జరుగుతుంది ఆ మున్సిపాలిటీకి. వాళ్ళు ఆ ఒక బెనిఫిషరీకి టోకెన్ అనేది అందజేస్తారు. ఏ లొకేషన్లో వ్యాక్సిన్ చేస్తున్నారు అనేది ఆ టోకెన్ కూడా వాళ్ళకు అందజేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ టోకెన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ నాటికి ఏ రోజుకైతే మేము వ్యాక్సిన్ చేస్తున్నామని చెప్తున్నామో ఆ లొకేషన్ కూడా దాంట్లో రాసి ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బండేపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నగా పెద్దవైతే ఈ కంపెనీ నుంచి పెట్టి గట్టిగా వస్తాయి. వీటికేముంది లోకల్ తయారీ ఈ ఊరికి నా కట్ట చేసి వస్తుంటాయి. మా దిగు నాకు తెలిసి ఆయన కొట్టుకునేస్తుంటాడు వెనక్కి గోడకి ఆ ఫోర్స్కి ఇలాంటి తలకాయ పగలదు. గూడూరు పోయి వచ్చినాడంట ఆయన ఆడికి. గూడూరు పోయి వచ్చి ఎడగాని వచ్చినాడా ఎవరితో పని ఉండే అవతా లోపల అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలంలో కొంతమంది ముస్లిం యువకులు కరోనాతో మృతి చెందిన అన్ని మతాల వారికి ఉచితంగా వారి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కానీ హోమ్ క్వారంటైన్లో ఉండి రాలేని పరిస్థితులు ఉంటే ముదిగొబ్బ పోలీసులకు సమాచారం ఇస్తే ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ముస్లిం యువకులు తెలిపారు. तू लंबी कर ले और एक कपड़ा आधा ऐसा जान दे तू लंबी कर ले मैं कपड़ा दादा डग डालो भाई कपड़ा छोड़ लो हां परवाह नहीं हां लो थोड़ा सा निदान से मान दे लंबी मान दे अभी हां कपड़ा छोड़ लो हमने छोड़ो तुम्हें कपड़ा ले छोड़ो फटाफट उठा 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 हां बस छोड़ हल्ले छोड़ ठीक उधर उधर हट तू हट रामतला रेडी कर ले तो मैं रेडी से हूं अल्लाहु अकबर सलामु अलैकुम व रहमतुल्लाह सलामु अलैकुम व रहमतुल्लाह ముదిగొబ్బ మండలం అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలం ముదిగొబ్బ కేంద్రం నుంచి మేము దీని ద్వారా మేము తెలియజేయడం ఏమంటామంటే ఎవరైతే కరోనా వల్ల చనిపోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు క్వారంటైన్లో ఉండి వాళ్ళకు అంత్యక్రియలకు ఎవరు రాని పక్షాన మా యొక్క సంస్థ ముదిగొబ్బ ఇస్లామిక్ హెల్పింగ్ హ్యాండ్ అనే ఒక సంస్థను మేము మా గ్రూప్లో ఏర్పాటు చేసి మా గ్రూప్ వారందరూ కూడా మా సహకారం చేసి మేమంతా చెల్లించి కరోనాతో ఎవరైతే మరణిస్తారో వాళ్ళ అంత్యక్రియలు మేము ఫ్రీగా చేసేదాన్ని మేము ఎవరైనా స్తోమత ఉన్నోళ్ళైతే మాకు కూడా మా సంస్థకు కూడా కొంచెం సాయం చేయగలుగుతారు. ఏమయ్యా వాళ్ళ సాయం అంటే మాకు శానిటైజర్స్ కానీ పీపీ కిట్లు కానీ ఇప్పించగలిగితే దానికంటే వాళ్ళ. గుంటూరు జిల్లా బాపట్లలో వెగేష్నా ఫౌండేషన్ చైర్మన్ వెగేష్నా నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు సుమారు 90 మంది ముస్లింలకు రంజాన్ తోఫాలు అందించారు. ఈ సందర్భంగా వెగేష్నా ఫౌండేషన్ చైర్మన్ వెగేష్నా నరేంద్ర వర్మ మాట్లాడుతూ భక్తి విశ్వాసాల ప్రతీక పవిత్ర రంజాన్ అని, కరోనా కష్టకాలంలో పేద ముస్లింలకు రంజాన్ పండుగను కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. కరోనా సమయంలో కూడా ముస్లింలకు ఆర్థిక సహాయం అందజేసిన వెగేష్నా నరేంద్ర వర్మకి ముస్లిం సహోదరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర్లు, కర్లపాలెం మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, మాజీ కర్లపాలెం మండల అధ్యక్షుడు నక్కల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంత కరుణామయుడైన అల్లా పేరుతో వెగేష్నా నరేంద్ర వర్మ గారు ప్రతి సంవత్సరం కూడా మసీదు ఇమాములకు, మౌజన్లకు వారికి వేల రూపాయలు ఇస్తూ వారి సుఖాల్లో సంతోషాల్లో వారు పాలు పంచుకుంటున్నారు.
వారు చేసిన ఈ సహాయాన్ని ఈ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పేష్మాములు మరియు మౌజన్లు ఎప్పటికీ మరవరు. ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం కూడా కనీసం 5 సంవత్సరాల నుంచి వారు మనసులో పెట్టుకొని ఎంతో ఆప్యాయతగా, ఎంతో అనురాగంగా పేష్మాములను, మౌజన్లను, ఎందుకంటే వారి పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది ఆర్థికంగా, మరి వారిని గుర్తించి కాన్స్టిట్యూషన్లో ఫోన్లు చేసి వారికి పిలిపించి వారు చేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని అల్లా సర్వేశ్వరుడు, సర్వంతర్యాయమైన అల్లా వారి యొక్క ఈ ఆప్యాయత, అనురాగాన్ని, వారు ఆర్థికంగా చేస్తున్నటువంటి సహాయాన్ని దేవుడు వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించాలని మేమందరం కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రంజాన్ మాసంలో ఈ పవిత్రమైన ఘట్టం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నుంచి టౌన్ వరకు పేష్మాములకు, మౌజన్లకు తోఫా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేసుకునేవాళ్ళం. ఈ మహమ్మారి కరోనా వలన మనం ఇలా దూరంగా మెయింటైన్ చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ అయినా చేశాం. ఇలాంటి కార్యక్రమం చేయాలి అంటే ఎంతో మనసు ఉండాలి, ఎంతో దయ కలిగిన హృదయం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం ధైర్యంగా చేయటం వర్మ గారికే సాధ్యపడింది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా మౌజన్లు, పేష్మాములు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారిని కూడా టౌన్ ప్రెసిడెంట్గా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి విపత్తుల్లో చెప్పడమే కాదు, చేసి చూపించడం అన్నది ఎంత గర్వమైన విషయంగా చెప్పుకోవచ్చు. చెప్పే నాయకులే ఉన్నారు కానీ చేసే నాయకులు లేరు. ఇలా చేసి చూపించడం బేగేసిన నరేంద్ర వర్మ గారికి దక్కింది. కాబట్టి అల్లాదయ వారి మీద పూర్తిగా ఉండాలని, మౌజన్లు, పేష్మాములు ఆశీస్సులు అతనికి ఎల్లవేళలా కరోనా కారణంగా అంతర్రాష్ట్ర కదలికలపై పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ పాస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీజీపీ డి గౌతమ్ సవాంగ్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కర్నూలు జిల్లా సరిహద్దులో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. కర్నూలు నుంచి వెళ్తున్న అంబులెన్స్ను ఆపి తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. నేటి నుంచి వాహనాలకు ఈ పాస్ విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. డ్యూటీలో కలవట్లేదు.
20 ప్రెస్ అలా 20 లోకల్ పర్వాలేదు. అంటే మా సార్ వాళ్ళు ఇక్కడ ఆపుతున్నారు కానీ తెలంగాణ అంటే ఏపీ వాళ్ళు ఉన్నారు సార్. ఏమయ్యా బాబు, ఎందుకు మీ బండ్లు ఇక్కడ అంబులెన్స్ లాగినాయి? పేషెంట్ ఉంటే దింపి వస్తున్నాం సార్. రిటర్న్ ఎంపీ బండ్లు ఆపి రాత్రి నుంచి ఎప్పటి నుంచి ఆపినారు? రాత్రి 11:30 నుంచి. తిరుమలలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. తిరుమలలో స్వామివారి దర్శనం క్రమబద్ధీకరణ చేయడంతో భక్తుల తాకిడి తగ్గింది. మనుషులు ఎవరూ లేకపోవడంతో ఏకంగా రోడ్డు మీదకొచ్చింది. దీన్ని చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. వాళ్ళిద్దరిని పట్టుకొని పో. ఏం మా పక్క వస్తున్నాం వా. నోరు పడిపోలేదు. ఎంత రావద్దు బా, ఒక కేజీ వస్తుంది పట్టుకోలేదు. అడుగుకుందేమో అనుకుంటా. వేద్దు వాళ్ళిద్దరిని పట్టుకొని పో. ఏం మా పక్క వస్తున్నాం వా. చిత్తూరు జిల్లా పలంనేరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న ఈ తరుణంలో కరోనాతో మరణించిన వారిని పాతిపెట్టడం మున్సిపల్ అధికారులకు కత్తి మీద సామైంది. పలంనేరు సమీపంలో ఉన్న టీఎస్ అగ్రహారం అటవీ ప్రాంతంలో మున్సిపల్ కంపోస్ట్ యార్డు ఉంది. అక్కడికి వెళ్లాలంటే టీఎస్ అగ్రహారం గ్రామం మీదుగా వెళ్ళాలి. దీంతో గ్రామం మీదుగా తీసుకెళ్లే గ్రామస్తులకు కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను గ్రామం గుండా తరలించవద్దని రోడ్డుపై గుంతలు తవ్వి అడ్డుగా రాళ్లను ఉంచారు. అక్కడ ఎంతమంది పోయినసారి ఇబ్బంది వచ్చిన వాళ్ళకే నీకు సొంత భూమి ఉంది, నాకు సొంత భూమిలో నేను తెచ్చుకుంటానంటే వాడికి చెప్పేది నువ్వు ఒక్కొక్కరు ఒక మాట చెప్పుకొని పోతా. అడవిలో వచ్చే చెప్పేది ఫారెస్ట్ కానీ నీ భూమిలో కూడా కానీ ఇన్ని నడకుండా వచ్చేస్తే నువ్వు గమ్మునుంటావా? ఉండవు కదా. ఫారెస్ట్ భూమిలో గవర్నమెంట్ తేడంగా ఉండి అక్కడ శవాలు వేసుకునే దానికి నెల మాట్లాడండి మీరు. ఫోన్ చేసి రమ్మన్నా, నువ్వు ఉంటేనే వాళ్ళు వస్తారు, నువ్వు లేకపోతే వాళ్ళు రారు. మేనేజర్ కన్నా ఫోన్ చేస్తూ ఉంటారు. ఎవరు కన్సర్వ్ వాడు
రోజురోజుకి విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలంగా అవుతున్నాయి. మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపుతూ అనారోగ్య కారణంగా మృతి చెందిన వారికి సరైన రీతిలో అంత్యక్రియలు చేయడానికి సైతం వెనకాడుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నారాయణపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో హార్ట్అటాక్తో మరణించారు. అతని మరణం సహజ మరణం అయినప్పటికీ కరోనా వైరస్తో చనిపోయారని, అతనికి అంత్యక్రియలు గ్రామంలో చేస్తే వైరస్ తమ గ్రామానికి అంతా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి గ్రామస్తులు తన స్వగ్రామమైన నారాయణపురం వాసులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు చొరవ తీసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. అడ్డుకోకూడదు మరి వాళ్ళకి మేత పెట్టారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేసారు. దగ్గర తీసుకెళ్తున్నారు. వాళ్ళు లైవ్ లో పెట్టి దీన్ని ఏం చేస్తారు చేయండి. అదే అది ఆపకూడదు, అడ్డుకూడదు, ఊళ్ళో మనిషి కదా. వాళ్ళకి మేత పెట్టారు కాబట్టి వాళ్ళు రోజు తీసుకెళ్తున్నారు. దాన్ని ఆలోచించి నువ్వు లైవ్ లో పెట్టి దీన్ని పంపింది ఒకసారి. రేపు మళ్ళీ చెప్పు పేరు. కరోనా పేషెంట్ విజయవాడ హైదరాబాద్ తీసుకొచ్చారు. మేము కంపేసాం. కంపెనీ తోసుకొని తీసుకొచ్చి ఎస్ఐ గారు తీసుకొచ్చేసి మళ్ళీ అసోసియేషన్లో తీసుకెళ్తున్నారు. మొత్తాన్ని తోసేసి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు. మామూలుగా గవర్నమెంట్ అడ్డుకోకూడదు ఉంది కదా. అడ్డుకోకూడదు మరి వాళ్ళకి మేత పెట్టారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేసారు. దగ్గర తీసుకెళ్తున్నారు. వాళ్ళు లైవ్ లో పెట్టి దీన్ని ఏం చేస్తారు చేయండి. అదే అది ఆపకూడదు, అడ్డుకూడదు, ఊళ్ళో మనిషి కదా. వాళ్ళకి మేత పెట్టారు కాబట్టి వాళ్ళు రోజు తీసుకెళ్తున్నారు. దాన్ని ఆలోచించి నువ్వు లైవ్ లో పెట్టి దీన్ని పంపింది ఒకసారి. రేపు మన ఊరు కాదు కాదండి, ఆయన ఎక్కడో ఉంటున్నాడు. వాళ్ళ అత్తగారిదేమో తోటపేట నరసింహవరం, వాళ్ళ అత్తగారిదేమో ఇక్కడ ఈ ఊరు. ఆయన మా ఊరు తీసుకురావద్దాం. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. కొట్టేది పెట్టారు, గుడి కట్టారు మా ఊర్లో ఉంటున్నా. అదే గవర్నమెంట్ ఏమో అడ్డుకోవద్దు అంటుంది కదా, మీరు ఎందుకు? ఇప్పుడైనా మా ఊరికి ఇప్పుడు లేదు. దేవుడి కృపను బట్టి మా ఊరికి లేదు. ఇప్పుడు ఈ ఊరిని తీసుకొచ్చి పెట్టారు. మరి మేము ఏమైపోవాలి? మీకేమవుతుందో డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోతా ఉంటున్నారు. మాకొద్దు, మళ్ళీ అదే దాన్ని వచ్చినట్టు మేము నాశనం అయిపోవాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 సమరంలో ముందడుగు వేసిన భారత నౌకాదళం. సముద్ర సేతు 2లో భాగంగా సింగపూర్ నుంచి ఆక్సిజన్ తరలింపు. ఏపీకి మరో 3,60,000 డోసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందజేత. గన్నవరం టీకా కేంద్రానికి తరలింపు. విజయవాడలో కోవిడ్ పరిస్థితిపై మంత్రి సమీక్ష. సామాన్య ప్రజానీకం అప్రమత్తం కావాలని మంత్రి ఆళ్ల నాని. కోవిడ్-19 కట్టడికి ప్రజలందరూ సహకరించాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ విజ్ఞప్తి. నెల్లూరు జిల్లా మనుబోలులో సిలిండర్ పేలుడు. 2 తీవ్ర గాయాలు, 1 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.